సీమ వంకాయ ఆర్ బెంగళూరు వంకాయ పచ్చడికి కావాల్సిన రెసిపీ. బెంగళూరు వంకాయ ఒకటి, కొత్తిమీర కొంచెం కాడలు, అండ్ దెన్ డ్రై ఇంగ్రీడియంట్స్ ధనియాలు 1/2 టీ స్పూన్, 1/4 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు అండ్ 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 10 ఎండుమిర్చీలు ఆర్ మీ కారం తగ్గట్టు వేసుకోవచ్చు. అండ్ దెన్ ఒక చిన్న సైజ్ టొమాటో, అండ్ దెన్ పచ్చిమిర్చీలు 2, దెన్ 1/2 ఆనియన్, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మినప్పప్పు, పచ్చిశనగపప్పు వేసుకొని, ధనియాలు, మెంతులు తీసుకున్న మెంతులు, అండ్ దెన్ ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర కూడా వేసేసాను. ఇవి ఇప్పుడు బాగానే వేగాయి. ఇవి తీసి ఒక కప్పులో పక్కన పెట్టుకున్నాను. ఇలా అన్నీ పక్కకు తీసి పెట్టుకున్నాను వేయించుకొని. అదే నూనెలో మనం తీసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం వేగాయి. తర్వాత టొమాటో వేసుకోవాలి. పసుపు చిటికెడు, ఉప్పు ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు మన బెంగళూరు వంకాయ వేసుకున్నాం. అన్నీ మిక్స్ చేసి కొంచెం బాగా కలిపి మూత పెట్టి కొంచెం సేపు మగ్గించుకున్నాం. ఇప్పుడు కొంచెం కలుపుకొని అందులో కొంచెం కొత్తిమీర కాడలు అండ్ దాన్ని తీసుకున్న చింతపండు 2 వేసి కొంచెం కలిపి ఒక 2 మినిట్స్ మళ్ళీ మగ్గించుకున్నాం. చింతపండు కూడా మగ్గింది. ఒక 10 మినిట్స్ దీన్ని ఇలా చల్లార్చుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్సీ పట్టుకుంటాను, తర్వాత వెట్ ఇంగ్రీడియంట్స్ మిక్సీ పట్టుకుంటాను కలిపి. ఈ కన్సిస్టెన్సీలో మీరు మిక్సీ చేసుకోండి. పైనుంచి తాలింపు కావాలంటే వేసుకోవచ్చు.